ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ దినమంతా శుభము మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తనల 91వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని తలంచుకుంటూ దావీదు ఆశీర్వదించబడటానికి, దావీదు దీవించబడటానికి, దావీదు అంచలంచలుగా దేవుడు పైకి లేపడానికి గల కారణాలలో ఒక కారణము ఆయన చెప్తూ ఇక్కడ మాట అన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని గనపరచెదను. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానమును చేసి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. దేవుడు ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారిని దేవుడట తప్పిస్తూ ఉంటాడు. దేని నుంచి తప్పిస్తాడు అంటే అన్ని విధాలుగా దేవుని సన్నిధిలో ఏదైతే మన జీవితంలో ఆటంకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయో దేవునిని ప్రేమించే వాడిని దేవుడు ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడట. అందుకే అతడు అంటే ఎవరైతే దేవుడు అతడుగా ఎవరిని సంబోధిస్తున్నాడంటే ఎవరినైతే దేవుడు రక్తం చేత కొనబడ్డాడో, ఎవరైతే దేవుని రక్తములు చేత కడగబడ్డాడో, ఎవరైతే పాప క్షమాపణ కలిగబడిందో వారిని దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడిని నేను తప్పించదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, ఎవరును దేవుడు ప్రేమిస్తాడంటే, దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనము ఎలా ఉండాలో తెలుసా? మనము దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కలిగిన వారుగా ఉండాలి. అందుకే అతడు నన్ను ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? నిష్కలంకంగా దేవునిని నిత్యము ఆరాధించేవారుగా, దేవుణ్ణి స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, వాక్యము ధ్యానం చేసేవారుగా, పాపంలో నుంచి దూరముగా బ్రతికేవారుగా, నిత్యము దేవుని యొక్క భయములో భక్తిలో బ్రతికేవారు, వారిని దేవుడు ప్రేమిస్తుంటాడు. అందుకే దావీదు గారు అన్నారు, చక్కటి మాట ఇక్కడ అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని గనపరిచి ఉన్నాను. గనపరచబడటానికి, ఒక వ్యక్తిని దేవుడు గనపరచబడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమే కాదు, దేవుని సన్నిధిలో అతను బాగుగా ఎరుగున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. దేవుని ఎరుగున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పించాలి అంటే నీవు దేవుని ప్రేమించేవాడిగా నువ్వు ఉండాలి. ఒక మనిషి మనలను ప్రేమిస్తేనే ఆ ప్రేమ మనలకు, మన కుటుంబాలకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదే మనల్ని ప్రేమించని వారు చాలామంది ఉంటారు. కానీ ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే మన కొరకు ఏది చేయడానికైనా వారు ముందు అడుగు వేసి ముందుకు నడిపిస్తుంటాడు. అందుకే దేవుడు గనుక మనలను ప్రేమిస్తే మనము నిత్యము ప్రమాదంలో నుంచి, శ్రమలో నుంచి, కష్టంలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి మన జీవితాలు తప్పించబడుతూ ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించబడే వారంగా మనం ఉండాలి. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు కనుక ఈ వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరంకి వెళ్తున్నాం, స్తుతిస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు ప్రేమించేవారుగా మనం ఉండాలి. మనలను దేవుడు ప్రేమించాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించాలి. అప్పుడు మనం తప్పించబడుతుంటాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతడిని తప్పించదను. ప్రేమించబడిన ప్రతివాడు తప్పించబడతాడు అంటే మనము ప్రేమిస్తూ ఉంటాం. అనేకమైన బిడ్డలు ప్రేమిస్తాం. పిల్లలైతే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ తల్లికి కొడుకు మీద, కూతురు మీద ఉంటుంది, తండ్రికి పిల్లలకి ఒకరికి తల్లి మీద ఉంటుంది, ఒకటి తండ్రి మీద ఉంటుంది. కానీ వారు ఎవరు ఆశీర్వదించబడతారంటే ఎవరికి ఎవరి ఇష్టమో వాళ్ళు ముందుకు నడిపిస్తుంటారు. వారికి ఎక్కువగా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించాడు గనక అతడిని నేను తప్పిస్తాను. అంటే అతడు నన్ను ప్రేమించాడు అంటే మనము దేవుణ్ణి ప్రేమించేటప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమించేవాడుగా ఉండాలి. అంటే ఈ ప్రేమలో దేవుని ప్రేమ మనము పొందుకోవాలంటే ఏ కుళ్ళు కానీ, కుట్రలు కానీ, ఈర్ష్య, అహంకారాలు కానీ ఇవేమీ లేకుండా
ఎప్పుడైతే మనము నిష్కలంక బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. రెండోది ఆయన అంటాడు, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక నేను అతన్ని గనపరచదు. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను మనము ఏం చేయాలో తెలుసా? ఎరిగిన వారమై ఉండాలి. వీ షుడ్ నాట్ బి ఫర్గట్ వాట్ గాడ్ హ్యాస్ డిడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి మనము నిత్యము దేవుని స్తుతించిన వారుగా ఉంటే దేవుడు మనలను ఘనపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు, దేవుని వాగ్దానం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరు, రెండే విషయాలు దేవుడికి నేర్పిస్తున్నాడు. ఒకటి, దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా మనం ఉండాలి. రెండు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను మనము ఎరిగిన వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము తప్పించబడతాం, అప్పుడు మనము మన కుటుంబాలు ఘనపరచబడతాయి. మన జీవితంలో మాటలు వింటున్న ప్రియమైన దేవుడు బిడ్డ, నీ జీవితంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఘనపరచబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ప్రతి శోధన నుంచి తప్పించబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద బాండేజెస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న బంధకములను దేవుడు విడిపించి వాటిని తప్పించి నీకు సమాధానమును, నెమ్మదిను, శాంతిని, కృపను దేవుడు అనుగ్రహించిపోతాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఈరోజు నీవు నేను ఈ మాటలు వింటున్నాం. నేను బోధించగలుగుతున్నాను, నీవు వినగలుగుతున్నావు, దేవుని కృపను మనం పొందుకోగలుగుతున్నాం. కనుక మనము రాబోతున్న వాటిలో నుంచి తప్పించబడాలి అంటే మనము దేవుని నామం ఎరిగిన వారంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కలుగచేయునుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపనిచ్చావు. అవును ప్రభా, మేము మిమ్మల్ని ప్రేమించటం కాదు, మీరు కూడా మమ్మల్ని ప్రేమించేవారుగా మేము ఉండాలి ప్రభా. అటువంటి ప్రేమపూర్ణమైన అయాతని తప్పించబడే కృపను మాకు దయచేయండి. శోధనలో, వేదనలు, ఉదయకాల సమయంలో ఎవరికి అవసరతలు ఉందో ఇప్పుడు యేసు నామములో అవసరతలు తొలగించబడినగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారిని గణపరిచి ప్రభా మీరే దీవించి ఆస్వాదించమని, ఈ దినమంతా నెమ్మది సమాధానంతో ఉంచి కృప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.